లేకపోతే బాగోదు, క్లీనింగ్ ఉండదు, సాంబార్ బాగోదు, వాటర్ కూడా వాటర్ మీకు ఏం చేసుకోవాల్సింది సెల్ఫ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడ మరి ఇప్పుడు మీకు తినాలంటే మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. పెరుగు కూడా ఇట్లాగే ఉంటది, నీళ్ళు చట్నీయా అదే ఇప్పుడు ఇప్పుడు మరి అవి తింటే టైఫాయిడ్స్ వస్తాయి కదా. వారానికి ఎన్ని రోజులు పెడతారు అది? 2 సార్లు వేస్ట్. చికెన్ పారేస్తారు మళ్ళీ వాసన వస్తుంది చికెన్, అందుకే జ్వరాలు వస్తాయి. ఇప్పుడు జ్వరాలు ఎంతమందికి ఉన్నాయి? ఎక్కడ మీ పర్వాలేదా? తగ్గినాయా? మీకేం ఎవరికేం లేవుగా? అంటే మెస్ కింద టైం ఇస్తారు కదా, ఒక 9:30 క్లోజ్ అంటే 9కి వచ్చినా కానీ ఫుడ్ ఉండట్లేదు. ఒకసారి ఒకవేళ అడిగితే కానీ తెస్తామని చెప్పి లాస్ట్ లేదని చెప్పేసి అంటే ఉన్న ఫుడ్ ఉన్నా కానీ పంపించేస్తున్నారు తిరిగి. నేను నైట్ కూడా మా ఫ్రెండ్ హెల్త్ బాగాలేదు స్పెషల్ కౌంటర్ అన్నారు, కానీ బ్రెడ్ అడిగితే 10 మినిట్స్ తీసుకొస్తాము, పైన అధికారులు ఎక్కడ పెట్టారు మాకు తెలియదు అని చెప్పారు. కానీ నైట్ వచ్చి మళ్ళీ అడిగితే అంటే పక్కన వర్కర్లు ఉంటారు కదా ఆంటీ వాళ్ళు వచ్చి లేవని చెప్పేసి అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు అన్నమాట అక్క వాళ్ళని కూడా. అంటే ఇంకా 4 మెంబర్స్ అంటే 4 మెసెస్ కలిపి ఒకే వాషింగ్ కౌంటర్ పెట్టారు. అక్కడ మెసెస్ అంటే ప్లేట్స్ వాషింగ్ దగ్గర కూడాను చాలా చెత్తగా ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ ప్లేట్స్ కోసం జూనియర్స్ అనేది. వాటర్ కూడాను అంటే ట్యాప్స్ కూడా నీట్ గా ఉండట్లేదు. వాషింగ్ ఏరియాలో కొన్నిసార్లు వాటర్ రావట్లేదు. మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ వల్ల ప్లేట్స్ వాష్ చేస్తూ ఉన్నాం. బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నారు. అంటే మేము లోపల మెస్ వచ్చిన వెంటనే బ్లీచింగ్ పౌడర్ స్మెల్ తప్ప మాకు తినాలనిపించట్లేదు. కొన్ని సార్లు అయితే అసలు ఫుడ్ అంటే అన్నం కూడా ఉడకట్లేదు. మేము ఈ మెస్ లో 1 year నుంచి ఉన్నాం సార్. 1 year బ్యాక్ ఎగ్జాక్ట్ గా ఇదే టైం కి మెస్ వాళ్ళందరూ ఒక ప్రొటెస్ట్ చేశాము. డైరెక్టర్ సార్ వచ్చారు, పాత డైరెక్టర్ సార్, కానీ ఒక్క ప్రోగ్రెస్ కూడా లేదు సార్. అసలు అప్పుడు ఇలా ఇష్యూ జరిగింది కదా సార్, సార్ వచ్చి ఏమైనా చేస్తామని చెప్పారు. అప్పుడు టెండర్స్ ప్రకారం 1 year తర్వాత మేము మెస్ చేంజ్ అవ్వాలి సార్. మేము మెస్ చేంజ్ అవ్వలేదు, కానీ E4 వాళ్ళు చేంజ్ చేశారు, మమ్మల్ని చేంజ్ చేయలేదు. మేము ఒకవేళ మెస్ బాగానే ఉందా అనుకుంటే యాక్చువల్లీ 4 మెస్ మొత్తం 6 మెసెస్ లో 3 డిఫరెంట్ క్యాటర్స్ సార్. 2 మెసెస్ ని డివైడ్ చేశారు. కానీ ఈ మెస్ లో అయితే 4 years వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. మీరు అక్కడ చూస్తే DH6 DH4 సార్. ఈ 2 మెసెస్ ఒకటి 1 6 ఒక క్యాటర్స్ సార్. కానీ అందరికి కలిపే పెడుతున్నారు. ఇంకా క్వాలిటీ అంటే చాలా మంది మెస్ ఎలా చెప్పాలంటే థర్స్డే మార్నింగ్, థర్స్డే ఆఫ్టర్నూన్, సాటర్డే ఆఫ్టర్నూన్, సాటర్డే నైట్ ఇలా మెస్ స్కిప్ చేస్తూనే ఉంటారు సార్. మేము వెళ్తాం సార్. నేను మెస్ కమిటీలో ఉన్నాను సార్. P1 నుంచి నేను ఉన్నాను మెస్ కమిటీలో. మేము సాటర్డే వెళ్తాం సార్. వెళ్ళి సార్ మాకు ఈ ఇష్యూస్ ఉంటే మేము లెటర్స్ రాసి అందరితో సైన్స్ చేసి వస్తాం సార్. వాళ్ళు మేము ఫార్వర్డ్ చేసామంటారు సార్. కానీ ఏ ఒక్క ప్రోగ్రెస్ కూడా ఉండదు సార్. ఈవెన్ ఇప్పుడు ఇలా జరిగినా సరే మాకు ఏమైనా ప్రోగ్రెస్ ఉంటుందా అని చెప్పి వెయిట్ చేయడం తప్ప ఎక్కడ ఉండట్లేదు సార్. అంతే. మాకు అలాగే మీరు అబ్జర్వ్ చేసి నేను మినిస్టర్ సార్ వచ్చారు, మా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు సార్. లిటరల్ గా 9:15కి 9:30కి 10కి క్లోజ్ చేసిన హాస్టల్ గేట్స్ ని 9:30కి క్లోజ్ చేసేసారు సార్. మేము మాట్లాడడానికి మాకున్న ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసుకుంటే కూడా మాకు ఛాన్స్ లేకుండా పోయింది. అలా చేస్తున్నారు సార్. అక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఇష్యూస్ కానీ సాల్వ్ అయితే అవ్వట్లేదు సార్. ఏమన్నా అంటే అఫీషియల్స్ కొంచెం మాకు సపోర్ట్ లేకుండా ఉన్నారు, కొంతమంది సపోర్ట్ తో ఉంటున్నారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, నన్ను ఏ ఫ్యాకల్టీ అన్నా టార్గెట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది సార్. వాళ్ళు టార్గెట్ చేస్తారు, కానీ మేము మాట్లాడే ఛాన్స్ కూడా ఉండట్లేదు సార్. చాలా మంది స్టూడెంట్స్ కూడా మాట్లాడడానికి రావట్లేదు సార్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. పొటాటో ఇంకా దోసకాయ తప్ప ఏం పట్టదు సార్. పొటాటోకి చాలా వెరైటీస్ కూడా ఏమి ఉండవు. పొటాటోనే ఒక రోజు మార్నింగ్ పెడితే నెక్స్ట్ డే, సపోజ్ మండే మధ్యాహ్నం మాకు పొటాటో, మళ్ళీ ట్యూస్డే నైట్ కూడా అదే పొటాటో, థర్స్డే చపాతీ అంటారు, దానిలో మళ్ళీ పొటాటోనే. ఇలా వారం అంతా పొటాటో దోసకాయనే నడుస్తుంది సార్. మెనూ కార్డ్ లో మంచి ప్రొఫెషనల్ పేర్లు ఇస్తారు నీట్ గా కనపడేలాగా, కానీ ఇంప్లిమెంట్ చేసి అంటే ప్లేట్లకు వచ్చే వాటికి మాత్రం ఏవో ఉంటాయి సార్, కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. ఇంకా క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ వచ్చే వాటికి అసలు మెయింటైన్ చేయరు సార్. అంటే
పెరుగంటే నీళ్ళు వేస్తారు, పాలలో పౌడర్ ఉంటుందో తెలీదు, వాటర్ ఉంటుందో తెలీదు, అవి ఏం పెట్టి చేస్తారో కూడా తెలియదు సార్. పాల ఫీలింగ్ అయితే అసలు ఏ రోజు రాదు మాకు. నిన్న మంత్రి గారు వచ్చారు కదా, ఈ రోజు మా ఫుడ్ లో మార్పు వచ్చిందా? ఈ రోజు అంత మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఒక చట్నీ మాత్రమే కాస్త ఐడెంటిఫై చేయగలిగేలా ఉంది సార్ నిన్నటికి వాళ్ళకి. డైలీ అయితే ఇదేం చట్నీ అసలు ఎవరికి ఏం తెలియదు సార్, ఏదో మిక్స్ చేసి పెడతారు అందులో అంతే. చికెన్ లీస్ట్ గ్రేడ్ క్వాలిటీ చికెన్ అయితే అసలు దాన్ని చూసి చికెన్ అని కూడా ఐడెంటిఫై చేయలేదు సరే. అది ఎన్నో గ్రేడ్ వేస్తారో కూడా మాకు తెలియదు, కానీ దాన్ని అసలు ఐడెంటిఫై చేయలేము. చికెన్ అన్ని బోన్స్ ఉంటాయి, అంటే క్రష్ చేసి వేస్ట్ తీసి చెత్త చికెన్ ఎలా ఉంటుందో మొత్తం క్రష్ డే ఉంటుంది చికెన్ అయితే. అందులో ఇది ఒక పీస్ అని ఐడెంటిఫై కూడా చేయలేము సార్, అంత అలా ఉంటుంది ఆ చికెన్ అయితే. చాలా దారుణంగా ఉంది అది. ఆ పప్పు కూడా స్మెల్ వస్తుంది తింటుంటే, అది మాడిపోతుంది. ప్లస్ సరే కొంత అటు ఇట్లో ఏదైనా అడ్జస్ట్ చేయడానికి కార్డ్ మరీ దారుణంగా ఉందండి. అది ఫుడ్ అది పాల ద్వారా పౌడర్ ద్వారా ఏంటనేది కూడా క్లారిటీ రావట్లేదు. అది అదొకటి చూడాలి సార్. ఇప్పుడు దీనికి ఏంటంటే మీకు ఇంకోటి అంటే మీకు అంత చెప్పేవాళ్ళం కాదు, కానీ ఇంత 6,000 అంటే 12,000 ప్లేట్స్ వెళ్తాయి ఫుడ్ కానీ ఇవన్నిటి మీద. ఇంత కంట్రోలింగ్ ఉన్నప్పుడు మనం ఫుడ్ కంట్రోలర్ని ఒక ఇద్దరినో ముగ్గురు మీరు అపాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ అన్నా పెట్టుకోవాలా, లేకపోతే మీరన్నా ఏమన్నా పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలా. ప్రతి వాళ్ళకు కూడా ఒక 3 షిఫ్ట్లు ఇచ్చి, ఎందుకంటే ఈ ఫుడ్ కంట్రోలింగ్ మీరు చేయలేరు, ఇంకెవరు చేయలేరు, లేకపోతే మేము వచ్చి చేయలేము. వాళ్ళకి అప్పచెప్పారు అనుకోండి, ఆ ఫుడ్ మంచి చెడు వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంత కంట్రోల్ అయ్యి ఉంటుంది. అదొకటి కార్డ్స్ ఒకటి లేవంట. కార్డ్స్ కూడా K2 బ్లాక్ కార్డ్ బెడ్స్ లేవంట. అదొకటి లేవు అన్నారు. ఇప్పుడు వాటర్ ఫుడ్ తినే కాడ వాటర్ పెట్టరండి, అసలు వాటర్ లేవు, అసలు హాల్స్ లోనే వాటర్ లేదు. ఇప్పుడు ఒక టేప్ ఒక డైనింగ్ కాడ భోజనం చేసేటప్పుడు ఏదో ఒకటి ట్యాప్ పౌడర్ ఏదో ఒకటి ఉండాలి కదా, వాటర్ వాళ్ళు గౌకునేదాన్ని గొంతుకు పడితే వాటర్స్ ఎక్కడా లేవు. ప్లేట్స్ కొంతమంది తిన్నాక మళ్ళీ కడిగాక మళ్ళీ కొంతమంది తింటారంట, అది కూడా అదే అంతా అదే. అయినా అవి ఎంత ఉంటాయి సార్, అవి ఎంత పెద్ద రేటే ఉంటాయి, అవి కూడా అది పెద్ద ఖర్చుతో కూడినది కూడా కాదు కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇట్లాంటి అంటువ్యాధులు అట్లాంటివి వస్తా ఉంటాయి. ఇప్పుడు జ్వరం పిల్లోడు తిన్నారు అనుకోండి, మళ్ళీ ఇంకొకళ్ళు ఎన్నే తిన్నారు అనుకోండి, అది కూడా దానికి కారణం అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు హెల్త్ గా ఎట్లా ఉందండి ఇప్పుడు టోటల్ గా? బయట సీరియస్ కేసులు ఏం లేవు.